పెసరపప్పు చారు చాలా ఈజీ, వేసవికాలం కూడా చాలా హెల్త్, అంటే వేడి చేయకోకుండా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మా అమ్మగారు. సో చాలా టేస్టీగా ఉంటుందండి, కందిపప్పు కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేయించి పెట్టుకోవాలి, కొంచెం పచ్చివాసన పోతుంది. పెసరపప్పు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, టమాటా ప్లస్ చింతపండు, మనం పులుపుకి తగ్గంత పెసరపప్పు లైట్ పర్లేదు ఉడికింది. ఇంకొక 2 minutes దీంట్లోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి వేసేసాం. ఇది ఉడుకుతూ 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 ఉంటాయన్నమాట. దీంట్లో తగినంత ఉప్పు, మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, అది పోసేసాయి. సో దీనికి కారం ఎక్కువేమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేస్తే చాలు ఆల్రెడీ. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు అవి వేస్తాం కదా, ఇది చాలా ఆయిల్ తక్కువగా ఉంటుంది ఈ చారు. కొంచెం నెయ్యి వేసుకోండి. వేడెక్కాక తాలింపుకి జీలకర్ర, ఆవాలు, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. నేను ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేస్తాను. వెల్లుల్లిపాయ చాయిస్, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, నాకు అక్కర్లేదు. ఇది వేసుకుంటాక ఇంట్లో మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తాం. బాగా కొంచెం మంచి బ్రౌనిష్ వచ్చి మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకో వేసుకోవచ్చు, నేను ఇంకో వేయను, వేస్తే కాలం కూడా వేయాలి. చూసారా, ఆల్మోస్ట్ పెసరపప్పు చారు రెడీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో. ఓకే, ప్లస్ పెసరపప్పు చారు, కాకరకాయ ఫ్రై డన్. ట్రై చేయండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. జస్ట్ ఇది అందరికీ వచ్చు, ఏదో ఖాళీ కూర్చోక వీడియోస్ అన్నమాట, అంతే. జస్ట్ ఒకసారి ట్రై